సో హాయ్ అండి. సో ఈరోజు వస్తారు సార్ యాక్చువల్గా అక్కడ చదివే స్టూడెంట్స్ చేసే స్కామ్స్ ఏంటంటే ఎంబీబీఎస్ రష్యాలో ఎస్పెషల్లీ. సో స్కామ్స్ అనమాట 2. నిన్న 2.0 అయిపోయింది, ఈరోజు 3.2 అనమాట. సో అక్కడ చేసే స్కామ్స్ ఏంటంటే సార్ మనకి స్టూడెంట్స్ అక్కడ చదివే స్టూడెంట్స్ మనం ఏమనుకుంటాం గుడ్డిగా నమ్మేస్తాం. సో అక్కడ చదువుతున్నారు అక్కడ స్టూడెంట్స్ మనకి ఏంటంటే రష్యాలో చదువుతున్నారు, అది కాక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి బాగా బీభత్సమైన నాలెడ్జ్ ఉంటుందని మనం ఏంటంటే వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం వాళ్ళ ద్వారా అడ్మిషన్ చేసుకోవడం చేస్తామండి. అది ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు చేసే స్కామ్స్ ఎలా ఉంటాయంటే మీకు చెప్పండి, చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏం చెప్పారంటే 20 లక్షల్లో ఎంబీబీఎస్ అయిపోతుంది రష్యాలో అని చెప్తుంటారు మీకు. అది 100% రాంగ్ అండి. ఎందుకంటే మీకు అది ఒక అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అంటే 20 లక్షలు ఎంబీబీఎస్ అవుతుందంటే ఇంకా ఏమన్నా ఉందా, హ్యాపీగా ఉందా, అడ్మిషన్ ఇమీడియట్గా తీసుకున్నాం ఏం ఆలోచించరు. దాని స్టాండర్డ్స్ ఎంత, యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఎంత, అది స్టేట్ ఫెడరల్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ దాని స్టాండర్డ్స్ ఏంటి, ఇంత ముందు ఏమన్నా ఎంబీబీఎస్ బ్యాచ్లు బయటకు వచ్చినాయా, అక్కడ చదివే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా మన తెలుగు ఏం ఆలోచించరు. బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి ఇంక ఇమీడియట్గా జాయిన్ అవుదాం అనుకుంటారండి. అది ఏంటంటే తక్కువ బడ్జెట్ కాబట్టి మీరు ఏం ఆలోచించరు. ఇంకా మనం ఎక్కువ బడ్జెట్ పెట్టకొద్దు ఎందుకంటే మనం అన్నీ ఆలోచిస్తాం. తక్కువ బడ్జెట్ కాబట్టి ఇంకేముందో చీప్కి వచ్చిందా వెళ్ళిపోతాం. దాన్నే వాళ్ళు ఎస్పెషల్లీ అడ్వాంటేజ్గా తీసుకుని ఏం చేస్తారంటే 20 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుందంట. 20 లక్షలు అసలు మీకు రష్యాలో వస్తే 30 lakhs లేని ఎంబీబీఎస్ బడ్జెట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ట్యూషన్ ఫీజు చెప్తారు లేదా హాస్టల్ ఫీజు చెప్తారు, అది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ హాస్టల్. అది దొరికితే ఓకే, దొరకకపోతే బయట ఉండాలి. అది 20 లక్షలు అని చెప్పేస్తారు. అది కాదు కదా, మీకు ట్యూషన్ ఫీజు ఉంటుంది, హాస్టల్ ఫీజు ఉంటుంది, తర్వాత మెస్ ఫీజులు ఉంటాయి, ఫ్లైట్ టికెట్లు ఉంటాయి, ట్రావెల్ ఎక్స్పెన్స్ ఉంటాయి, వీసా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 30 లక్షలు వస్తుంది. మీకు రష్యాలో 30 లక్షలు లేని ఎంబీబీఎస్ బడ్జెట్ ఉండదండి. అది ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళ అడ్మిషన్ కోసం మాత్రమే. ఇది ఒక పెద్ద స్కామ్ అనమాట. ఓకేనా, 1-2 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. 20 లక్షలు అసలు ఎంబీబీఎస్ రష్యాలో అవ్వదు, మినిమం 30 లక్షలు ఎంబీబీఎస్ అవ్వదు.